గురజాల పట్టణంలో స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల అధ్యక్షుడిగా వేముల శేషమ్మ చెల్లమయ్య పదవి బాధ్యతలు చేపట్టేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి మండల అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు మండల అధ్యక్షుడిగా పనిచేసిన కొమ్మినేని నారాయణమ్మ బుజ్జీలు సెలవులపై వెళ్లగా ఆ స్థానంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న చెర్లగుడిపాడు గ్రామానికి చెందిన వేముల శేషమ్మ చెల్లమయ్యలు ఈ రోజు మండల అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా గురజాల మండలంలో ఉన్న అన్ని రాజకీయ నాయకులు వారిని శాలువాలతో పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి యనుమల మురళీధర్ రెడ్డి, సీనియర్ నాయకులు కొమ్మినేని వెంకటేశ్వరరావు, నగర పంచాయతీ వైస్ చైర్మన్ షేక్ బడేసాని, మండల కన్వీనర్ సిర్ధాడపు గాంధీ, పట్టణ కన్వీనర్ కుక్కమూడి అన్నారావు, వీరారెడ్డి, అమరారెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఇష్టకామిరెడ్డి, అంజిబాబు, షేక్ ఫిర్ అహ్మద్, డబ్బాల వలి, కొమ్మినేని రవి తదితరులు పాల్గొన్నారు. బాధ్యతలు చేపట్టేటువంటి శేషమ్మ చెల్లయ్య గారికి మా యొక్క అభినందనలు. ముఖ్యంగా గురజాల మండలం సంబంధించి చెల్లయ్య గారు పార్టీ పెద్దలందరి సహకారంతో కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఏ అవసరం ఉన్న అందుబాటులో ఉండి ఎల్లవేళలా కూడా మండలాఫీస్లో చెల్లయ్య గారు నిత్యం అందుబాటులో ఉండి ఈ ప్రజలకు సేవ చేస్తారని, రాబోయే రోజుల్లో కార్యకర్తలు ఎవరు ఆదాయపడాల్సిన అవసరం లేదు, ఏమీ ఇబ్బందులు ఉండవు, గెలుపుకోవడం సహజం ఇవన్నీ. కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా ప్రయాణం చేసి ఈ యొక్క గురజాల మండలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యకర్తలకు తోడ్పాటు అందిస్తామని కోరుకుంటూ, ముఖ్యంగా చెల్లయ్య గారి సహకారంతో మనందరం కూడా ముందుకు తీసుకెళ్ళి ఈ యొక్క మండలాన్ని మరలా అభివృద్ధి పనులు నడపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. శేషమ్మ చెల్లయ్య గారికి ముఖ్యంగా నా అభినందనలు తెలియజేస్తూ, ఇవాళ ఈ కార్యక్రమంలో భాగంగా మీరందరూ ఇక్కడికి రావడం ఒక 15 రోజుల తర్వాత ఇవాళ సంతోషంగా ఉంది. మాకు కూడా మా పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలందరితో సమావేశం కావడం. ముఖ్యంగా ఇక్కడ ఇప్పుడు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం, గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని చవి చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కాస్త నైరాశ్యం ఏర్పడటం కూడా సహజం. ఆ సందర్భంగా మేము అందరం ఒకటే చెప్పదలుచుకున్నాం. ఇక్కడ పార్టీ మన మండల పార్టీ తరఫున నేను కానీ, కేవీ గారు కానీ, అలాగే ఇతర ముఖ్య నాయకులు కానీ అందరం చెల్లయ్య గారితో ఉంటాం. చెల్లయ్య గారికి అండదండలుగా మేము నిలబడతాం. చెల్లయ్య గారు మీ అందరికీ అండదండలుగా ఉండి మండల ఆఫీస్ నుంచి మీ అందరికీ రావాల్సినటువంటి కార్యక్రమాలు కానీ, మంచి కానీ చెడు కానీ అన్ని దగ్గర నుండి చూస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంతేకాదు వాళ్ళ మున్సిపాలిటీ కూడా మన చేతుల్లోనే ఉంది. ఎవరు ఏమీ ఆధారపడాల్సిన పని లేదు. రేపు 4 రోజులు పోయిన తర్వాత అయినా మనం మళ్ళా మూకుమ్మడిగా ఒక్క మాట మీద ఉండి, ఒక్క తాటి మీద ఉండి ఇవాళ ఈ 5 సంవత్సరాలు ఏదైతే ప్రజలందరికీ మన సేవలు అందించామో, ఎలాగైతే మన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నామో, అలాగే ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించడానికి అందరం సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడైతే ప్రజల్లోకి వెళ్ళడానికి, ప్రజల్లోకి మరింత చేరువ కావడానికి కూడా అందరూ కూడా ముఖ్యమైన ధైర్యంతో ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, మా వంతుగా మేము ఖచ్చితంగా మండల పార్టీ ప్రజలందరికీ కూడా అండగా నిలబడతామని చెప్పి కూడా తెలియజేస్తాం.